హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వినయ్. వెల్కమ్ టు తెలుగు న్యూ టెక్. మీరు నా ఛానల్ కొత్తగా కనుక విష్ చేసినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీరు సబ్స్క్రైబ్ కనుక చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు మెయిల్కే నోటిఫికేషన్ వస్తుంది. అలా రావాలంటే బెల్ గుర్తు మీద కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం ఎవరు వాట్సాప్నైనా ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండా హ్యాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, హ్యాక్ చేయడం అంటే ఇప్పుడు వాళ్ళ చాట్ హిస్టరీ, కాల్ హిస్టరీ మొత్తం మన మొబైల్లోకి తెచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, దానికి ఏం చేయాలంటే మన మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, వాట్స్ వెబ్, ఇది ప్లే స్టోర్లో కూడా ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఆ లింక్ ప్రెస్ చేశాక 5 seconds యాడ్ వస్తుంది, అక్కడ స్కిప్ యాడ్ కొట్టండి ఫ్రెండ్స్. అప్పుడు యాప్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇది ఓపెన్ చేయగానే మన మొబైల్లో ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇలాగా నాకు ఇది ఇచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఎవరి మొబైల్ని హ్యాక్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ మొబైల్లో చిన్న సెట్టింగ్ నేను చెప్తాను ఫ్రెండ్స్, అది దీంతో స్కాన్ చేయాలన్నమాట. ఓకే, మనం వేరే వాళ్ళ మొబైల్ హ్యాక్ చేయాలనుకుంటే వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓకే, ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, ఆ 3 dots మీద క్లిక్ చేసి ఇక్కడ వాట్స్ వెబ్ అన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వాట్స్ వెబ్ ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ పెట్టి ఆ క్యూఆర్ కోడ్ని జస్ట్ స్కాన్ చేస్తే చాలన్నమాట, అదే చూపిస్తుంది. ఓకే, గో ఇట్ అని కొట్టండి. ఓకే, గో ఇట్ అని కొడితే ఇక్కడ స్కాన్ అనేది అవుద్ది. వాళ్ళ మొబైల్లో చేయాలన్నమాట. వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసి నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకో మొబైల్ ఓపెన్ చేశాను నేను, ఈ యాప్ ఓపెన్ చేశా, అక్కడ క్యూఆర్ కోడ్ అనేది వచ్చింది నాకు. ఇంకో వాట్సాప్ ఓపెన్ చేసి వాట్స్ వెబ్ ఓపెన్ చేశా. ఓకే, ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అవుతుంది నాకు. ఓకే, స్కాన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అలా స్కాన్ చేయగానే వాళ్ళ వాట్సాప్ చాట్ హిస్టరీ, కాల్ హిస్టరీ మొత్తం, ఫొటోస్, వాళ్ళు ఏం చాట్ చేసుకుంటున్నారో మొత్తం ఇంకో వాళ్ళ ప్రతిదీ మన దగ్గరికి వస్తుంది అన్నమాట. ఓకే, మనం ఎవరికైనా మనమే మెసేజ్ పెట్టచ్చు అనమాట. ఓకే, మనం మెసేజ్ పెట్టచ్చు. హాయ్ అని పెట్టాను, ఇంకో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళ వాట్సాప్లో మనం మెసేజ్ పెట్టచ్చు. హాయ్ అని పెట్టాను. ఓకే, టిక్ మార్క్ వచ్చింది. ఎవరికైనా మనం మెసేజ్ పెట్టచ్చు. అలాగే వాళ్ళ ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ వాళ్ళు ఏమన్నా ఫొటోస్ పంపారో ఏంటో మొత్తం అన్నీ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. మనం ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే, వీడియోస్ వచ్చినాయా, ఫొటోస్ వచ్చినాయా, అలా ఏదైతే అది ప్రతి ఒక్కటి మనం చూడొచ్చు. వాళ్ళ హిస్టరీ, వాళ్ళు ఏం చాట్ చేసుకుంటున్నారో ఏంటి, ప్రతిదీ. ఓకేనా, అలాగే ఇది ఏంటంటే ఇప్పుడు ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే యూస్ చేయండి ఫ్రెండ్స్. అంటే హ్యాక్ చేయమని కాదు. ఓకే, అలాగే ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయాలి, ఇంకొకరు వాట్సాప్ ఓపెన్ చేయడానికి యాప్ లాక్ అనేది వేసి ఉంటుంది. ఓకే, యాప్ లాక్ తీయడం మన వల్ల కాదు, వాళ్ళ పాస్వర్డ్ చెప్పాలి. దాన్ని క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, దాన్ని క్రాక్ చేయొచ్చు. ఎలా క్రాక్ చేయాలో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది యాప్ లాక్ ఎలా క్రాక్ చేయాలో. ఇప్పుడు ఈ వీడియో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇలాగా ఎవరు వాట్సాప్ అనేది సింపుల్గా హ్యాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని తెలియడానికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకే, నచ్చిందని తెలియడానికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా చాలా వీడియోస్ పెడుతున్నాను ఫ్రెండ్స్. హ్యాకింగ్, మంచి యాప్స్ పెడుతున్నాను, ఇంకా సాఫ్ట్వేర్ గురించి టిప్స్ పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో మంచిదే ఉంటుంది. ఇంకా చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.